కేబినెట్ భేటీలో కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయిస్తున్నారు. ప్రధాన శాఖలు గత ప్రభుత్వంలోని మంత్రులకే దక్కాయి. భాగస్వామ్య పక్షాలకు కూడా శాఖలు కేటాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మదార్ మంత్ జాయిన్ అవుతున్నారు. మదార్, కేబినెట్ బెర్తుల కేటాయింపులు పూర్తయినట్లేనా? ఒక పూర్తయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి భవన్ నుంచి అఫీషియల్గా కమ్యూనికేషన్ కూడా వచ్చింది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు అనేది కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి దగ్గర ఒక 4 శాఖలు, అటామిక్ ఎనర్జీ, దాంతో పాటు పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ కు సంబంధించి ఒక శాఖ, దాంతో పాటు డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మరొక 2 శాఖలు ప్రధాని దగ్గర ఉంటున్నాయి. ఇక మిగతా మంత్రుల వారిగా చూసుకున్నట్లయితే కొంత సీనియర్ మంత్రులు, కీలకమైనటువంటి నేతల దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ వారికే కేటాయించారు. రాజ్నాథ్ సింగ్ సంబంధించి గత కేబినెట్ లో డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ కేబినెట్ లో కూడా ఆయన దగ్గర డిఫెన్స్ శాఖనే మరొకసారి రాజ్నాథ్ సింగ్ కు అప్పచెప్పారు. అమిత్ షా దగ్గర కేంద్ర హోంశాఖ గత కేబినెట్ లో కేంద్ర హోంశాఖ ఉంది. హోంశాఖతో పాటు మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ 2 శాఖలు అమిత్ షా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ కేబినెట్ లో కూడా ఈ 2 శాఖలను తిరిగి అమిత్ షాకి కేటాయించారు. నితిన్ గడ్కరీకి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ కి సంబంధించి గతంలో ఆయన దగ్గర ఇదే మినిస్ట్రీ ఉంది. ఇప్పుడు ఈసారి కూడా అదే మినిస్ట్రీని మరొకసారి ఆయనకు ఇచ్చారు. ఇక జేపీ నడ్డా గతంలో 2014 సంబంధించినటువంటి కేబినెట్ లో కూడా జేపీ నడ్డా హెల్త్ మినిస్ట్రీగా పనిచేశారు. ఇప్పుడు మరొకసారి ఈ కేబినెట్ లో కూడా ఆయనకు హెల్త్ మినిస్ట్రీని కొనసాగించారు. మొన్నటి వరకు కూడా ఆయన బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు ఉన్నారు. అంతకుముందు హెల్త్ మినిస్ట్రీగా ఉన్న సమయంలోనే అధ్యక్షుడిగా మారడంతో ఆ పోర్ట్ఫోలియోకి రాజీనామా చేసి బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇక కొత్తగా నిర్మలా సీతారామన్ సంబంధించి మరొకసారి ఫైనాన్స్ శాఖనే ఆమెకు అప్పచెప్పారు. జయశంకర్ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే శాఖను ఆయన కట్టబెట్టారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన మధ్యప్రదేశ్ కు సంబంధించి సీఎం గా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈసారి కేంద్ర కేబినెట్ లోకి ఆయనకు చోటు అనేది కూడా దక్కింది. దాంట్లో ఈసారి ఈ కేబినెట్ లో వ్యవసాయ శాఖతో పాటు రూరల్ డెవలప్మెంట్ 2 శాఖలను కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ కి అప్పచెప్పారు. ఇక మనోహర్ లాల్ ఖట్టర్ గతంలో హర్యానాకు సంబంధించి సీఎం గా పనిచేశారు. ఇప్పుడు ఆయనకి హౌసింగ్ తో పాటు అర్బన్ అఫైర్స్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీతో పాటు మినిస్టర్ ఆఫ్ పవర్ ఈ 2 శాఖలను కూడా మనోహర్ లాల్ ఖట్టర్ కు అప్పచెప్పారు. ఇక హెచ్డి కుమారస్వామికి హెవీ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి హెవీ ఇండస్ట్రీస్ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఈ 2 పోర్ట్ఫోలియోస్ ఆయన కేటాయించారు. పీయూష్ గోయల్ కు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గతంలో కూడా ఆయన దగ్గర మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ తో పాటు ఇండస్ట్రీస్ ఈ పోర్ట్ఫోలియో ఉంది. ఇప్పుడు ఈ కేబినెట్ లో కూడా మరొకసారి అదే పోర్ట్ఫోలియోను కేటాయించారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ కు సంబంధించి గతంలో పెట్రోలియం శాఖ ఉంది. ఇప్పుడు మాత్రం ఆయనకు పోర్ట్ఫోలియో అనేది కూడా మార్చారు. హెచ్ఆర్డీ మినిస్ట్రీగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు అనేది కూడా నిర్వహించబోతున్నారు. ఇక జితన్ రామ్ మాంజీ మైక్రో అండ్ స్మాల్ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి శాఖ అనేది కూడా ఆయనకు కేటాయించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా 5 కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కీలకంగా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా బాధ్యతలు అనేది కూడా ఉన్నాయి. గతంలో 3 పోర్ట్ఫోలియోలను కూడా ఆయన వివరించారు. ఈసారి ఆ 3 పోర్ట్ఫోలియోస్ ని కూడా ఆయన దగ్గర మార్చారు. ఈసారి బొగ్గు గనులకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటాయించారు. మరొక వైపు బండి సంజయ్కి నియమిస్తూ ఈ కేబినెట్ లో ఆయనకు ఆ బెర్త్ అనేది కూడా కేటాయించారు. గతంలో మొదటిసారి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి పోర్ట్ఫోలియో కూడా ఇదే. కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా గతంలో కిషన్ రెడ్డి పనిచేశారు. ఇప్పుడు బండి సంజయ్కి అదే పోర్ట్ఫోలియో అనేది కూడా కేటాయించారు. ఇక మిగతా 3 మంత్రులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడుకి సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఈ పోర్ట్ఫోలియో దక్కింది. గతంలో 2014 ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీకి సంబంధించి అశోక్ గజపతి రాజు ఇదే పోర్ట్ఫోలియోని ఆయన నిర్వర్తించారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ టీడీపీకి సంబంధించిన నేతకే సివిల్ ఏవియేషన్ కి సంబంధించిన పోర్ట్ఫోలియో దక్కడం మనం గమనించాలి. దాంతో పాటు మరొక 2 పోర్ట్ఫోలియోస్ పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే శ్రీనివాస్ వర్మ ఇద్దరికి కూడా మరొక 2 కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ దక్కాయి.
భారీ పరిశ్రమలకు సంబంధించి భారీ పరిశ్రమలు ఉక్కు శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా శ్రీనివాస్ వర్మ నియామకం జరిగింది. ఆయనకు 2 శాఖల్లో సహాయ మంత్రిగా పోస్టింగ్ అనేది కూడా వచ్చింది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించి గ్రామీణ అభివృద్ధి శాఖ సమాచార ప్రసారాల శాఖకు సంబంధించి సహాయ మంత్రిగా వీరు బాధ్యతలు అనేది కూడా నిర్వర్తించబోతున్నారు. మొత్తంగా 30 మంది కేంద్ర మంత్రులు, 5 ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, మరొక 36 మందికి ఎంఓఎస్ గా వారికి పోర్ట్ఫోలియోస్ అనేది కూడా కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు అనేది కూడా విడుదలయ్యాయి. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.